ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఎంత మంచిగా పడుకున్నావే. నిన్ను చూస్తా అంటే ఎంతసేపు చూసినా చూడబుద్ధి అవుతుంది. నాకు అవతల ఎన్ని బాధలున్నా నిన్ను చూస్తే నా బాధలన్నీ పోతాయి. అందరు అంటారు అమ్మ కడుపు చూస్తుంది, పిల్లని జేబు చూస్తుంది అని. కానీ నువ్వు మాత్రం నీ కడుపు కన్నా ముందు నా కడుపు చూస్తావే. నువ్వు మా అమ్మవే, మా అమ్మవు. అయ్యో ఎప్పుడొచ్చినావు? నీకోసం చూసి చూసి నిద్ర వచ్చిన వాళ్ళం అనుకున్నా. అన్నది ఆగే తింటా కానీ నువ్వు ఇంట్లో పడుకోక గిడెందుకు పడుకున్నావే? అదా, మనం కరెంట్ బిల్ కట్టలేదని కరెంట్ వాళ్ళు వచ్చి కరెంట్ కట్ చేసిండ్రు, అందుకే ఇక్కడ పండుకున్నా. అయ్యో కరెంట్ కట్ చేసిరా? నేను వల్ల పైసలు ఇవ్వని బదిలాడి కరెంటు బిల్లు కట్టేస్తా. ఇగో నన్ను సుఖపెట్టాలని కష్టపడి అప్పులు లేకు. కరెంటు లేకపోతే ఏంది, పానం అయితే పోదు కదా. నువ్వైతే అప్పులు తీసుకురాకు. అది కాదే, నువ్వు చీకట్లో కష్టపడితే నేను చూసుకుంటుంటానా చెప్పు? నువ్వు ఇప్పుడు అప్పులు తెచ్చి అవి కట్టకుండా రంగి పడితే నేను చూసుకుంటుంటానా చెప్పు? అరే చెప్తేనేమైందే, నా మాటినావు అసలు నువ్వు? నీ మాట కాదు, నా మాట కాదు, ఏ కరెంటు జోలు తీయకు. నాకు పెద్ద కోరికలు ఏం లేవు. నేను కోరుకునేది నువ్వు ఉంటే చాలు. 10 ఏళ్ళ కింద నువ్వు 10 చదివేటప్పుడు నీ చిట్టి చేతులతోని దుకాణంలో చాక్లెట్ తినంగా చూసిందే. గప్పుడే అనుకున్నానే నిన్ను పెళ్ళి చేసుకొని ఎంత కష్టమైనా రాని లెక్క చూసుకుందాం అనుకున్నా. కానీ నేను ఏం చేయలేకపోతానునే. ఇగో నువ్వెందుకు బాధపడతాను? పైసలుంటేనే సుఖం కాదు, ప్రేమ కూడా ఉండాలి. ప్రేమ లేకపోతే ఎన్ని పైసలున్నా పనికి రావు. నువ్వేదేదో పిచ్చి పిచ్చిగా ఆలోచించుకొని తలకాయ ఖరాబ్ చేసుకోకు, అర్థమైందా? అబ్బో నువ్వు మామూలు దానివి కాదే, నీకు అన్నిటికే. ఇగో మా అమ్మాయిల గురించి నీకు ఒక సీక్రెట్ చెప్పనా? మీ అబ్బాయిలు తాగితే కిక్కు, మా అమ్మాయిలకి మీ అబ్బాయిలు పొగిడితే కిక్కు. అబ్బా సరే తిందాంరా. ఆగే, నువ్వు తిన్నావా? తిన్నా. ఒట్టు నా మీద ఒట్టు. సరే తిన్నావా? బాబు ఏంద్రా నువ్వు గిట్లా వచ్చినావు? కొన్ని పైసలు కావన్నే, కరెంటు బిల్లు కట్టలేదని కరెంటు తీసేసిరే. ఇంటికాడ బాధ అవుతుంది. అరే ఇచ్చేతున్నదిరా, కరెంటు తమ్మ ఎత్తు పెరిగినావు, కరెంటు బిల్లు కట్టుకోవారా? అది కాదే బాబు. అరే గంత చదువు చదువుతుంది, గాడిదల కష్టానికి ఆరా ఒక్క రూపాయి సంపాదన లేదా? ఎందుకు బతుకుతున్నావురా నా ఇజ్జత్ తీసుకోవడానికి? చెప్పురా చెప్పు, నన్నెందుకు బాగా చేస్తున్నావురా? గవర్నమెంట్ పరీక్ష రాసిందే, ఈసారి నౌకరు వస్తుంది అనుకున్నా. నీ నౌకరేడతారా నీకు? అత్తది అత్తది అని చెప్పి సంవత్సరాలు గడపబడుతుంది, అది వచ్చింది లేదా సచ్చింది లేదా? ఇక నువ్వు మారవురా. అది కాదే బాబు, ఈసారి వస్తుందని ఆశ ఉండే. పరీక్ష కూడా మంచిగా రాసిండే, కానీ ఏం చేయమంటారే బాబు? అరే చేపలు ఉన్న కాడ గాలం వేయాలరా, నీళ్ళని చూసి గాలం వేయద్దు. నీళ్ళని చూసి గాలం వేసుకొని ఏమంటారు తెలుసా? పిచ్చోడు అంటారు. అయితే కానీ ఇంతకు నువ్వు చేసుకున్న పిల్లలకైనా బుక్కడ పోయి పెడుతున్నావురా? దాన్నైనా మంచిగా చూసుకుంటానవా లేదా? బాబు ఇప్పుడు గవర్న ఎందుకే? అరే మీ మామ వరకట్నం ఇయ్యలే కానీ బిడ్డని నీకు ఇచ్చిండ్రా, లేకపోతే నీకు ఎవర్రా పిల్లనిచ్చేది? వాడు నా కాలు పట్టుకునేది పోయి నేనేమని కాలు పట్టుకొని వారి బిడ్డని తీసుకొచ్చి నీకు లగ్గం చేసిన.
ఎందుకు పెట్టినవు రేపు పుట్టుక పాడుగాను నా ఇచ్చే తీర్చడానికి? బాబు గట్లా మాట్లాడకే, నాకు మస్తు బాధ అవుతుంది. ఏమన్నా మరి నువ్వు చేసే కథలు గట్లున్నాయి. బాపు నువ్వు ఎన్నన్నానే, కానీ కరెంటు బిల్లు కట్టేందుకు పైసలు మాత్రమే నీకు దండం పెడతానే బాబు. నేను పోయేవారికి ఇంటికాడ కూడలు బయట వండుకుంటే చీకట్లు ఇబ్బంది అవుతాయి. కన్నకర్మ తప్పొద్దు అయింది. ఏపటైతేరా 2-3 నెలల నుంచి కట్టలేదే, 1500 దాకా అవుతాయి. అటు ఇగో మీ అభం సత్యం ముంగట దావకాన కూడా దావకాన అసలు అప్పుల పాలు చేసింది. నువ్వేమో బతుకుండా అప్పుల పాలు చేస్తాను. అరే ఇక నువ్వు చచ్చిన రూపాయి లేదు, నేను చచ్చిన రూపాయి లేదు. ఏవా చదువు అట్లా నాశనం చెప్తున్నాను. ఏం చదువు రా, చదువు తగ్గించాలిగా. వచ్చింది లేదు, పోయింది లేదు. ఒక్కొక్క చూడు ఎట్లా కట్టుబడి పని చేసుకుంటాడు. నువ్వు పని చేయవేది, పాట చేయవేది. ఆ నౌకరు వచ్చేయలేదు, సచ్చేయలేదు. నౌకరు నౌకరు అనబడుతుంది. నీ నౌకరు చల్లకుండా వసు వసు ఎటు పోయినావు? నీకోసం చూస్తానా. అన్నం తిందురా. నువ్వు తిన్నావా? తిన్నా. నిజంగా ఒట్టు తిన్నా. ఇగో కళ్ళు తిరుగుతున్నాయి, పానం ఎంత ఎట్లా అవుతుంది. వసంత ఏమైంది? లేయే డాక్టర్ దగ్గర పోదాంలే. పైసలు ఎట్లున్నాయా? అయ్యో దేవుడా, ఇల్లంతా చూసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి ఎట్లా తీసుకోవాలి రో దేవుడా? వసంత వసంత లేయే, వసంత లేయే, వసు లేయే. ఇల్లంతా చూసి ఒక్క రూపాయి లేదే. డాక్టర్ అయిపోదాంపా. డాక్టర్ కాలు మొక్కరం అయితే నేను చూపెడతా బాయ్. ఎంత పని చేసినావే నువ్వు? కొంచెమైనా బుద్ధి ఉందా? 10 రోజుల నుంచి అన్నం తినకుండా ఉంటే నీరసం రాదా? ఉన్న భూ అంతా నాకేసి నువ్వెందుకే పానం మీద తెచ్చుకున్నావు? తిన్నా అని నన్ను పిచ్చోని చేసినావు కదా. నాకు అబద్ధం చెప్పినవే, నన్ను మోసం చేసినావు. నీకేమన్నా అయితే నేనేమైతేనే వాసు. ఊకో, ఏడవకు. అట్లా కాదు, నువ్వేమో పనికి పోయేటోడివి. అన్నం తినకుండా పనికి పోతే పని ఎట్లా చేస్తావని నేను అన్నం తిన్నా అని అబద్ధం ఆడినా. ఊకుండా రాదు. కన్నీళ్ళు వాటికవే రావే. మనసులు ఎంత బాగుంటుందో తెలుసా?
ఇట్లా అయినాక నాకు ఎంత బాధ అవుతుంది. నేను మాటలు చెప్పలేకపోతాను. ఇక పోనీ తీయరాదు, నిన్ను బాధ పెట్టాలని చేయలేదు, జరిగిందేదో జరిగిపోయింది. అన్నం తిన్నా అని నీ మీద ఒట్టేసుకున్నావు, కానీ నా మీదే ఒట్టేస్తే అప్పుడే తెలిసిపోయేదే నువ్వు తింటలేవని. నేను మంచిగానే ఉన్నా, కావాలంటే డాన్స్ చేస్తా, చేయమంటావా? నాకు బాగా ఆకలి అవుతుంది, కొంచెం అన్నం తినబెట్టవా? ఆకలి అవుతున్నా? సరే, నేను అన్నం వేసుకొస్తాను. ఇంట్లో అన్నం ఉండే కూర లేకపోయే, ఇదేమో ఆకలి అవుతుంది అంటుంది. కనీసం కారం అనలేకపోయా. ఈ నీళ్లు పోసాను నేనే పెడతా. ఇంట్లో ఏం లేదే, ఈ అట్టనమైన కొంచెం తినే. అన్న అట్లనే అన్న చేయకాచుకుంటా అన్న. ఈ పక్క పోతుందారా మాట్లాడుకున్నది భార్యకు అన్నం తినిపిస్తున్నావారా? అది కాదన్న, దానికి కొంచెం పానం మంచిగా లేదు, అందుకే తినిపిస్తాను. సరే నీ భార్య నీ ఇష్టం, నువ్వేమని చేసుకో అని రేపు పైసలు ఇచ్చే వాయిదా గుర్తుకున్నది కదా. ఒక వారం రోజులు టైం అన్న. రే ఏమిరా నగరాలు చేస్తున్నావురా? అర్థమైతలేదా నీకు? అట్లా కాదన్న, ఒక 2 రోజులు టైం అని దండం పెడతానే, ఇప్పుడు పైసలు లేవన్న. రేపటి వాయిదాల పైసలు రాకపోతే ఎల్లుండి నుంచి ఇల్లు నాదే గుర్తుపెట్టుకో. అన్న గట్ల అర్థమవుతుందా? నా పరిస్థితి మంచిగా లేదన్న, నీ దండం పెడతా అన్న. ఈనేదా లేదు, అవసరం లేదు అన్న. అన్న ప్లీజ్ అన్న, నీ దండం పెడతా. వాయిదా ప్రకారం ఇల్లు నాకు అప్పయ్యపు అంతే. నా పరిస్థితి మంచిగా లేదన్న. ఏ కలవదురా గవాన్ని నడవై పైసలు కావాలంతే. ఏందన్నా పైసలు అని సత్తావా ఏంది పైసలతోని? పోంగ ఎన్ని కట్టుకొని పోతావా? మనం చస్తే ఏడ్చే 4 ఆడోళ్ళు, మోసే 4 మగోళ్ళు తప్ప మనతోనేం రాదన్నా. ఊకే పైసలు అని ఏందన్నా? ₹1 సంపాదించిన సతగను నువ్వు నా సాగుంది మన తవరా. రేపు పొద్దుగాలంగా పైసలు ఇవ్వకపోతే నువ్వు నీ భార్య రోడ్డుగా చిప్పబట్టుకోవాలి కదా ఉంటారు. గుర్తుపెట్టుకో. పైసలు ఇచ్చినప్పుడు ఏమో కాళ్ళు పట్టుకున్నావు, ఇప్పుడు గల పట్టుకుంటావు అడిగితే ఎంత బలుపురా నీకు. రేపు పొద్దుగాల పైసలు ఇవ్వకపోతే నువ్వు నీ భార్య రోడ్డు మీద ఉంటారు. గుర్తుపెట్టుకో. సీరియస్ గా చెప్తానా నేను. తప్పదురా నీకు పనిష్మెంట్ రా. తప్పదురా, నువ్వు నీ భార్య రోడ్డు మీద రేపు పొద్దుగాల పైసలు ఇవ్వకపోతే బరాబర్ చేస్తారా నేను చూపిస్తాను నీకు. నేను బాబు ఏంద్రా మళ్ళీ ఎందుకు వచ్చినావు? అది కాదే బాబు, నేను ఇల్లు కుదబెట్టి పైసలు తీసుకొచ్చిందే, దాని వాయిదా రేపే లాస్ట్. అప్పులోళ్ళు వచ్చి ఇంటి మీద కూర్చున్నారే, రేపట్లోగా పైసలు లేకపోతే నన్ను ఇంటికి వెళ్ళగొడతారు అట్నే. అసలు నీకు సిగ్గున్నదిరా? అన్నాడు ఏం చెప్పినా నేను, నువ్వు చచ్చిపోయిన రూపాయి ఉండదు, నేను చచ్చిపోయిన రూపాయి ఉండదు రా, నమ్మకం చూడక అని చెప్పాను నేను. మళ్ళీ ఎట్లా వచ్చినవురా? నా దగ్గర ₹1 కూడా లేదే, ఏమన్నా అడుగుదామన్నా కానీ నాకు ముఖం చెల్తలేదే. ఎట్లా ఏజ్ నువ్వే అయ్యే బాబు. అరే నువ్వు నా కడుపున పుట్టినావు కదా, నువ్వు నాకు తలకొరు పెట్టకుండా మంచిదే, కానీ నాకు పైసలు లేవు, నా దగ్గర నన్ను అడగ అంతే. బాబు కట్లా మాట్లాడకే. అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? అసలు సిగ్గుమానం ఉన్నారా నీకేమన్నా? రూపాయలు బా చెప్పడగా ఏమో పైసలు పైసలు ఇల్లు కుదబెట్టుకుంటాను, నా దగ్గరకు వచ్చింది ముఖం పెట్టుకొని.
పైసలు ఇస్తానన్నాడా? చెప్పు, ఏమన్నాడు? ఏమన్నాడు? అన్నాడే, నాకెందుకు పుట్టినవురా అన్నాడు, నీదేం బతుకురా అన్నాడు, నువ్వు ఇంకెప్పుడు బాగుపడతావురా అన్నాడు. ఏం చేయాలనే? నువ్వు అట్లా బాధపడకు, నువ్వు బాధపడితే నేను చూడలేను. బాధపడకపోతే ఏం చేయాలనే? మన బతికే బాధపడు. సరే ఊకు, ఏడోకు, ఏం కాదు, ఏదోటి చేద్దాం, సరేనా? ఏం చేద్దామే, మన చేతుల్లో ఏమున్నది? నేను చదివిన చదువు ఇంట్లో పాత పడుతుంది, అన్నం లేక నా కడుపు కాలిపోతుంది. కన్న తల్లికి చేసుకున్న పిల్లానికి ముక్కడు బువ్వ పెట్టలేని నా చదువు ఎందుకే? నాలాంటి నిరుద్యోగులు ఎంతమంది బాధపడతారు. ఈ గవర్నమెంట్ ఉండే ఎందుకే? ఎవరిని ఉద్ధరిస్తుంది ఈ గవర్నమెంట్? రైతు కన్నీరు దేశానికి మంచిది కాదంటారు. నాలాంటి నిరుద్యోగ కన్నీరు దేశానికి మంచిదా? నాకు ఉద్యోగం ఇచ్చోడు ఎవడే? మన బాధలు ఎత్తవద్దు. ఇగో, నువ్వు బాధపడకు, నీతోటి 7 అడుగులు నడిచింది సుఖం ఉన్నప్పుడు నీతోటి ఉండడానికి, కష్టం వచ్చినప్పుడు నేను వదిలేయడానికి కాదు. సుఖం ఉన్నా కష్టం ఉన్నా కలిసి నీతోటే పంచుకుంటా. నువ్వు ఏడవకు. అరే శ్రీను, ఏం బాధపడకు బిడ్డ. నువ్వు ఆ ఇల్లు కూడా పెట్టి తెచ్చుకున్న అప్పు నేను కట్టేసిన బిడ్డ. అరే ఇక శిరో పని చేసుకుని బతుకురా, ఏం బాధపడకు. సరే బాబు. మామయ్య, మీ కొడుకు మీ దగ్గరికి వస్తే కాలదన్నిండ్రు. మేము కష్టాలు ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చిర్రు. మీరు తప్ప మాకు ఇంకెవరు ఉన్నారు మామయ్య? అవు బిడ్డ, నేను తప్ప మీకు ఎవరున్నారు? ఇంక మీరు తప్ప నాకు మాత్రం ఎవరున్నారు? వీడిని అప్పుడు ఎందుకు దూరం కొట్టినట్టు? ఏదో పని చేసుకొని నేను ఆదుకుంటాడు అనుకున్నా. ఎంతమంది నౌకరు లేకపోతే కాయ కష్టం చేసుకుని భార్య పిల్లలు ఆదుకుంటలేరు. వీడు గట్ల ఆదుకుంటాడు అనుకున్నా, కానీ నేను కష్టాల పాలవుతాడు అనుకోలేదు. మీరు ఆ ఇల్లు పోయినాక ఎట్లా బతుకుతారని చెప్పేసి నేను ఆ ఇల్లు మీద వచ్చిన అప్పు కట్టినమ్మా. ఇప్పటికైనా చెరువు పని చేసుకొని ఆ నౌకరి మీద జాస బంద్ చేసి బతుకుర్రా. ఇక బాబు, ఇంటికి ఉందా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్, వెల్కమ్ టు కేర్ ఆఫ్ విలేజ్ డ్రామా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన గంట ఉంటుంది, అందరు కొట్టుర్రి. బాయ్. బాయ్.